ఒకప్పుడు తను అధికారంలో లేడు, అధికారం అంటే ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడని చెప్పేసి కావాలని తమిళనాడు ప్రభుత్వం ఆ సినిమాను అడ్డుకోవడం జరిగింది. కోర్టు కూడా వెళ్ళాడు, కోర్టులో కొట్లాడాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు అడ్డుకునే వాళ్ళు ఎవరు? తన పాలన కూడా చాలా బాగా చేస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా లంచాలు కనుక అడిగితే ఎవరైనా సరే నాకు ఫోన్ చేయండి, చేసిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి ఉంటుంది, వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి అటువంటి పెద్ద స్టెప్ తీసుకున్నాడు. అదే స్టోరీ మేబీ జననాయకన్ అనే సినిమాలో మనం చూడొచ్చు. ఇది ఒకానొక మన బాలయ్య బాబు గారి సినిమాకు రీమేక్ అని చెప్పేసి వినడం కూడా జరిగింది. ఒకవేళ అదే అయితే కనుక బ్లాక్ బస్టర్ హిట్ కావడం అనేది గ్యారంటీ. స్టోరీ అనేది తెలుగు ప్రేక్షకులకు అందరికీ చాలా బాగా తెలుసు కాబట్టి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనేది వస్తుంది. సో మరి ఈ మూవీ చాలా సార్లు వాయిదా పడుతూ వస్తుంది కదా, ఈసారి జూలై 23 ఫిక్స్ అంటున్నారు. మరి నిజంగానే జూలై 23కి వస్తుంది అంటారా? ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఆపడానికంటూ దుష్టశక్తులు అనేవి ఏవీ లేవు. ఏదైతే దుష్టశక్తులు ఉండేనో తమిళనాడులో వాళ్ళని ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు. ఇప్పుడు ఉన్నది ఆయన మూవీనే వస్తుంది కాబట్టి 23కి ఇప్పటివరకు ఎటువంటి సినిమాకు లేని ఓపెనింగ్స్ ఈ సినిమాకు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి అందరూ ఊహిస్తున్నారు. మరి ఇదే లాస్ట్ సినిమా కదా విజయ్ గారిది, ఎట్లా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా రికార్డులో పోతుంది. ఇది ఈ సినిమాతో రికార్డులు తిరగరాస్తారు. తమిళనాట ఆనంద హేళ జరుగుతుంది. అంటే ఒక ఇష్యూ వల్ల మన సుప్రీం కోర్టుకే సవాల్ చేసింది కదా, దానివల్ల సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? అది వేరే విషయం అండి, ఇది వేరే విషయం. ఎవరైతే అభిమానులు ఉన్నారో ఇది కేవలం సినిమా పరంగా చూసుకుంటారు. రాజకీయ పరంగా దీన్ని ఏం పట్టించుకోరు. రాజకీయ పరంగా పట్టించుకునే వాళ్ళు ఒకవేళ ఆ రకంగా ఉండి సినిమాలో ఆల్రెడీ ఇటువంటి యాక్షన్ చేస్తున్నాడు, ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకేం యాక్షన్ చేస్తాడు అని చెప్పి అక్కడనే ఓడగొట్టేవాళ్ళు. దాన్ని అదే పక్కన పెట్టేశారు. ఏవైనా సినిమా వాయిదా పడ్డదని చెప్పి తెలిసి కూడా ఆ సినిమా ప్రభావం అనేది ఇక్కడ పడకుండా చూసుకున్నారు. అది ప్రజలు అనేది ఇక్కడ క్లియర్గా ఉన్నట్టు. ఇప్పుడు తమిళనాడు ప్రజలు అనేది ఎప్పుడైనా కానీ ఈ ఎలక్షన్లో గెలిచిన వారిని నెక్స్ట్ ఎలక్షన్లో గెలవనివ్వరు. అదే నా నుండి వాళ్ళు కంటిన్యూ చేశారు అన్నట్టు. ఒకవేళ పొరపాటున సినిమా ప్రభావం ఉండుంటే ఇక్కడ గెలవనిపోయేవాళ్ళు, ఇంకా వేరే వాళ్ళని ఎన్నుకునే వాళ్ళు అన్నారు. లేదంటే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకునేవాళ్ళు. సో దీంట్లో మనకు క్లియర్ తెలిసేది ఏంటంటే సినిమాకు రాజకీయానికి సంబంధం లేకుండా తమిళనాడు ప్రజలు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే ఓన్లీ సినిమా పరంగానే చూస్తారు. సినిమా అనేది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అంటే మొన్నటి వరకు విజయ్ కి మూవీ ఫ్యాన్స్ అంటే ఎక్కువ మంది ఉండేవారు కదా, ఇప్పుడు రాజకీయ పరంగా కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా కలిపి మరి హిట్ చేస్తారంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు రాజకీయ పరంగా నేను ఒక విషయం చెప్పాను, ఎవరైనా లంచాలు అడిగితే ఫోన్ చేయని అని చెప్పి. ఇప్పుడు లంచాల బాధితులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైతే ఈయన రాజకీయాలకు రాకముందుకు లంచాల బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈయన అభిమానంగా మారిపోతారు. అంటే ఈజీగా టికెట్లు అనేది పెరుగుతాయి. టికెట్లు పెరిగాయంటే ఆటోమేటిక్గా కలెక్షన్స్ పెరిగిపోతాయి. సో రికార్డ్ అనేది కొత్త రికార్డ్ రాబోతుంది తమిళనాడులో ఈ సినిమాతోటి. ఇదంతా ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం బాలయ్యబాబు చూసినామండి. మన తెలుగు మీడియం వాళ్ళకి అందరికీ తెలుసు, తెలుగు ప్రేక్షకులందరికీ. సో వాళ్ళకి కొత్త కాబట్టి ఈవెన్ దాంట్లో ఉన్నది కూడా సేమ్ రాజకీయ పరంగానే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి దాంట్లో. సో అది ఇప్పుడు చేసిన ఆయన రాజకీయ జీవితం రెండు కలుస్తాయి కాబట్టి ఇంకాస్త ఎక్కువగా ప్రేక్షకులు ఆదరిస్తారు ఈ సినిమా. తప్పకుండా మీరంటే విజయ్ గారు సినిమా అంటేనే చాలా మంది ఫ్యాన్స్. అయితే మనకు తెలుగులో ఎట్లాంటి మన తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా ఎలా హడావిడి ఉంటుందో ఎప్పుడైనా సరే అలా ఫ్యాన్స్ తోటి ఇండస్ట్రీకి వచ్చి ఎంతో మందిని ఆకట్టుకొని మరి ఆయన ఇప్పుడు ఈరోజు సీఎం హోదాలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నారు. అటు ఆ సినిమా అసలు యాక్చువల్గా సీఎం కాకముందుకే రిలీజ్ కావాలి, కానీ కొన్ని కారణాల వల్ల సో ఆ సినిమా అనేది డిలీట్ చేశారు. సో అప్పుడు వస్తే చాలా మందికి ఇంకా యూత్ లో అట్రాక్షన్ ఫుల్ గా ఆ సినిమాలో కొన్ని సీన్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి, కొత్త యూత్ కి అంటే యూత్ కి సంబంధించిన ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఆపేసింది. బట్ ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడు విజయ్ గారి ప్రభుత్వం వచ్చినాక మొన్న ప్రభుత్వం వచ్చినా కూడా చాలా మంది ఇక్కడ ఎక్కడ నా ప్రభుత్వంలో అవినీతి లేకుండా చాలా పూర్ పీపుల్ కి హెల్ప్ అయ్యే విధంగా ఈ సినిమాలు అంటే సినిమా జీవితమే కాకుండా బయట రియల్ లైఫ్ లో కూడా ఆయన కరూరులో తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళందరికీ కూడా 30 మందికి హెల్ప్ చేశారు కుటుంబాలకి. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ విజయ్ సార్. సో నీలాగా ప్రతి ఒక్క సీఎం మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎలా ఉంటే మాత్రం నిజంగా ఎక్కడ అవినీతి లేకుండా ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది. సో సినిమాల ద్వారా ఒక సామాజిక అంశం ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ వరుసలో చూసుకుంటే మీరైతే చాలా నెంబర్ 1 గా ఉన్నారు. సో తప్పకుండా ఈ జననాయక్ సినిమా తప్పకుండా ప్రతి ఒక్క యూత్ ని, అదేవిధంగా ఫ్యాన్స్ ని, అదేవిధంగా ఫ్యామిలీని, అదేవిధంగా
ఏదైతే సోషల్ మెసేజ్ ఏ విధంగా రాజకీయాలకు సంబంధించి ప్రతి పౌరుడు కూడా ఆలోచించే విధంగా ప్రతిది కూడా అంటే ప్రతి ఒక్క అంశం మీద ఆలోచించి ఒక మంచి మెసేజ్ లాగా ఉండబోతుంది ఈ జననాయక సినిమా. తప్పకుండా ఇది ఒక మంచి సినిమాగా విజయ్ సార్ కెరియర్ లో ది బెస్ట్ గా ఉండబోతుంది. సో అదేవిధంగా సామాజిక అంశాలు, సో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో సరే దేశంలో చాలా అవినీతి పెరిగిపోయింది. సో అన్యాయాలు, అక్రమాలు, సో ఎక్కడైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడైనా చిన్న చిన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కంప్లీట్ చేయాలంటే భయపడుతున్నారు. సో అలా ఈ సినిమా వ్యతిరేకంగా తప్పకుండా చిన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, న్యాయ వ్యవస్థలో ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించవచ్చు. ఆ విధంగా ఈ యొక్క సినిమాని విజయ్ సార్ అలా తీర్చిదిద్దాడు ఇది ఎన్నికలకు ముందే. సో ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో వచ్చాక ఒక యువతకి ఈ రానున్న రోజులలో ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క కెరియర్ ని, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో ఎలా ఉండాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరు రాజకీయాలు రావాలంటే చాలా భయపడుతున్నారు. సో డబ్బులు కోట్లు పెట్టి ఉన్న వాళ్ళని కొనేసుకుంటున్నారు. అలా కాకుండా నిజాయితీగా రాజకీయాలు చేయొచ్చు, సో రాజ్యాంగబద్ధంగా బ్రతకొచ్చు. సో తీర్పులు కూడా కొంతమంది ఆయన మన చెప్పాడు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా అక్రమాలు, దౌర్జన్యాలు ఇవే జరుగుతుంది. ఒక పెద్ద హీరోని నన్ను అడ్డుకున్నారు పోలీస్ వాళ్ళు కరువు తొక్కిసలాట్లో. అలాంటి ఒక కామన్ మ్యాన్ వెళ్తే ఎలా తట్టుకోగలుగుతారు, ఎలా అందరు ఆపేస్తారు. సో ఆ విధంగా ఈ యొక్క సినిమాని తీర్చిదిద్దడం డైరెక్టర్ గారు అద్భుతంగా చేశారు. సో ఒక రాజకీయ అంశమే కాకుండా సామాజికంగా ఏదైతే విజయ్ ఫ్యాన్స్ డాన్స్ అయితే ఎట్లా ఉంటుందో రచ్చే విజయ్ సార్ గురించి చెప్పనవసరం లేదు. తన డాన్స్ గురించి, తన డైలాగ్స్ గురించి, తన పర్ఫార్మెన్స్ గురించి ప్రతి ఒక్కటి కూడా తను వండర్ఫుల్ గా ఉంటది. సో విజయ్ సార్ గురించి ఎక్స్పెక్ట్ చేసి ఆడియన్స్ ఎలా వెళ్తారో తప్పకుండా అది 100కి డబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇంత ముందుకు చేసినటువంటి బడ్జెట్ కానీ హై రేంజ్ లో ఉంటుంది. ఆ సినిమా ప్రజలందరికి నచ్చాలనే ప్రేయర్ కూడా జననాయకన్ టైటిలే చాలా అద్భుతంగా ఉంది. సో నేనైతే చాలా అద్భుతంగా ఆ సినిమా గురించి అయితే అసలు ఎలక్షన్ ముందు వస్తానని వెయిట్ చేశాను. బట్ ఇప్పుడు రావడం కూడా చాలా బెస్ట్. దాని నుంచి ఇన్స్పైర్ అవుతారు.